రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షాబంధన్ అని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. మహిళా సాధికారత వారిని కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. దీని ద్వారా సుమారు 40 లక్షల మంది మహిళలకు లాభం చేకూరుతుంది. గృహజ్యోతి ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. దీని ద్వారా సుమారు 50 లక్షల కుటుంబాలకు లాభం చేకూరుతుంది. మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను ఉచితంగా కట్టి ఇస్తున్నాము. ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశాము. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలలో ఉన్న 66 లక్షల మంది సభ్యులను 1,00,000కు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరికి 21,632 కోట్ల రూపాయల వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశాము. పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీకి బస్సులను లీజుకు ఇవ్వటం, అలాగే పోడు భూముల్లో వ్యవసాయం చేసే మహిళలకు సోలార్ పంపు సెట్లు మంజూరు చేశాము. అలాగే మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, షీ టీమ్స్ ద్వారా ఎంతో మంది మహిళలను ఆపదల నుండి రక్షించామని, అంతేకాక వీటి ద్వారా చైల్డ్ మ్యారేజెస్, ఈవ్ టీజింగ్ లాంటి సమస్యలకు చెక్ పెట్టామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇది కదా ప్రజా పాలనంటే.